హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ 16-inch వీల్స్తో, మెటల్ బాడీతో, అల్యూమినియం బ్యాటరీ కేసింగ్తో, AIS 156 సర్టిఫికేషన్తో ఉన్న బండిని, అది కూడా మేడ్ ఇన్ ఇండియా అంటే మన ఇండియాలో తయారు చేసిన బండిని మీరు ఎప్పుడైనా చూసారా? సో అలాంటి స్కూటర్ని నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ప్రస్తుతం నేను గుంటూరులోని BG ఎలక్ట్రిక్ షోరూమ్ ముందైతే ఉన్నాను. సో BG ఎలక్ట్రిక్లో మనకి మెటల్ బాడీ కేసింగ్, AIS 156 సర్టిఫికేషన్తో ఉన్న బ్యాటరీ, 16-inch టైర్స్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇవన్నీ ఉన్న ఫీచర్స్తో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంది. సో ఈ వీడియోలో ఆ స్కూటర్ని అయితే మనం కవర్ చేద్దాము. ఆ స్కూటర్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఆ స్కూటర్ పార్ట్లన్నింటినీ విప్పదీసి లోపల ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, ఆ లోపల ఉన్న ఒక్కో కాంపోనెంట్ యొక్క పనితీరు ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. సో లేట్ చేయకుండా ఇప్పుడు షోరూమ్ లోపలికి అయితే వెళ్ళిపోయి షోరూమ్ డీలర్తోనైతే మాట్లాడేద్దాము. పదండి. ఫ్రెండ్స్, ఇదే అన్నమాట గుంటూరులోని Bgauss షోరూమ్ అయితే. సో ఇప్పుడు ఈ షోరూమ్ యొక్క ఓనర్ అయిన హర్ష గారు ఉన్నారు. హాయ్ అండి హర్ష గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఓకే, ఇట్లా అండి. సో గుంటూరులో మీ Bgauss షోరూమ్ ఇప్పుడు ఓపెన్ చేశారు? October 2nd అండి, 2022 రీసెంట్గా ఓపెన్ చేశాను. ఏ మోడల్స్ అమ్ముతున్నారు మీరు ఇక్కడ? ప్రజెంట్ మన దగ్గర 2 మోడల్స్ ఉన్నాయండి, B8 D15. ఓకే. సో D15లో మళ్ళీ 2 వేరియంట్స్ ఉంటాయి, B8లో కూడా 2 వేరియంట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాము. రేంజ్ ఎంత, టాప్ స్పీడ్ ఎంత? దీని రేంజ్ వచ్చేసరికి లిథియం ఫాస్ఫేట్ వచ్చేసరికి 80 kilometers వస్తుందండి, 80 to 85. అంటే LFP బ్యాటరీస్ కూడా వాడుతున్నారు మీరు? అవును, వాడుతున్నాం సార్. ఓకే. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసరికి 50. ఓకే. అది లిథియం అయాన్ వచ్చేసరికి రేంజ్ వచ్చేసరికి 60-65 వస్తుంది. కంపెనీ 70 ఉంటుంది, బట్ రియల్ టైంలో 60-65 వస్తుంది. ఓకే. అండ్ ద సేమ్ టాప్ స్పీడ్ ఇస్ 50. ఓకే. ప్రజలకి మీరు ఏది రికమెండ్ చేస్తున్నారు, లిథియం అయానా లేదంటే LFP బ్యాటరీసా? అంటే ఇట్ డిపెండ్స్ వాళ్ళ యూసేజ్ బట్టి ఉంటుంది సార్. ఓకే. సో లిథియం అంటే మనది సేఫెస్ట్ బ్యాటరీ కాబట్టి మనకి అసలు ఇబ్బంది ఉండదు. మనకి ఇంట్లో పిల్లల్ని తీసుకురావడానికి కానీ, గ్రాసరీస్ తీసుకోవడానికి లేడీస్ బాగా యూజ్ అవుతుంది. ఓకే. అది. ఇక దీని కాస్ట్ ఎంత? దీనిది ఎక్స్-షోరూమ్ లిథియం ఫాస్ఫేట్ వచ్చి 90,000 అండి. ఓకే. లిథియం అయాన్ ఎక్స్-షోరూమ్ వచ్చి 86,700. ఓకే. అంటే ₹1,00,000 లోపే మనకి స్కూటర్ అనేది వచ్చేస్తుంది. ఇంచుమించు రిజిస్ట్రేషన్ మోడలే కదా? రిజిస్టర్డ్ సార్, మన దగ్గర రిజిస్టర్డే ఉన్నాయి. అన్రిజిస్టర్డ్. ఓకే. ఇంకా నెక్స్ట్ మోడల్? సో ఇది వచ్చేసరికి D15 అండి. అవును, D15 అయ్యి D15 Pro 2 వేరియంట్స్ ఉన్నాయి. మెటల్ బాడీ. సో మీకు తెలిసిందే, ఇట్ కమ్స్ విత్ మెటల్ బాడీ అండ్ 16-inch వీల్ ఉండటం వల్ల మనకి వెహికల్ స్టెబిలిటీ బాగుంటుంది. ఫస్ట్ ఓకే, రైడ్ కంఫర్ట్ కానీ అదంతా చాలా బాగుంటుంది. ఓకే. ఈ స్కూటర్ గురించి ఇక్కడ ఇలా మాట్లాడుకునే బదులు దీని పార్ట్స్ అన్ని విప్పదీసి లోపల ఏమేమి ఉంటాయో, మీరు ఏ పాయింట్స్ అయితే హైలైట్ చేస్తున్నారో వాటి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా సార్, అండ్ ఐ జస్ట్ షో యూ హౌ ఇట్ లుక్స్. ఫ్రెండ్స్, సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి దీని నేక్డ్ వర్జన్ ఎలా ఉంటుందో చూద్దాము. గైస్, మీలో ఎవరైనా Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్స్ని కొందామనుకుంటే ఇదే సరైన సమయం. రిపబ్లిక్ డే సందర్భంగా Bgauss వారి కొన్ని ఆఫర్స్ని అయితే ప్రకటించడం జరిగింది. ఎవరైతే మన తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న కొత్తపేట్, తాడ్బండ్, టోలీచౌకి అండ్ నిజామాబాద్ అండ్ ఏపీలో ఉన్న విజయవాడ అండ్ గుంటూరు Bgauss షోరూమ్స్ నుండి ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఈ జనవరి 18వ తేదీ నుండి 30 తేదీలోపు కొనుగోలు చేస్తారో వారికి ప్రతి కొనుగోలుపై ఒక సిల్వర్ కాయిన్ని వీరైతే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ టైం పీరియడ్లో ఈ Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇప్పుడు నేను చెప్పిన షోరూమ్స్ నుండి కొన్న వారికి ఒక లక్కీ డ్రా తీసి ఫస్ట్ ప్రైజ్లో LED టీవీ, సెకండ్ ప్రైజ్ కింద వాషింగ్ మిషన్ అండ్ థర్డ్ ప్రైజ్ కింద ఒక స్మార్ట్ ఫోన్ అయితే వీరైతే పెట్టడం జరిగింది. అండ్ 10% డౌన్ పేమెంట్ చెల్లించి మీరైతే ఈ Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్లని మీ ఇంటికి అయితే తీసుకెళ్లొచ్చు. అండ్ మీ మంత్లీ EMI వచ్చేసరికి ₹2,952 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీని వీరు ఫ్రీగానైతే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎవరైనా Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్స్ని కొందామని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు నేను చెప్పిన షోరూమ్స్ అనేది విజిట్ చేయండి. అక్కడ Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్స్ని పర్చేస్ చేసి ఈ లక్కీ డ్రాలో విజేత అయ్యే అవకాశాన్ని వదులుకోకండి. సో ఇది మా వర్క్షాప్ ఏరియా. ఓకే. సో వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మ్యాక్సిమం. స్టాక్ అండ్ ఏదైనా డ్యామేజ్ వెహికల్స్ ఉన్నా విల్ కీప్ ఇట్ అండ్ విల్ వర్క్. ఓకే. సో మీకు చూసేది ఏంటంటే ఇది ఒక నార్మల్ ఐసీ ఇంజిన్లో ఉన్నట్టు మనం ర్యాంప్ మీద పెట్టి బాగు చేస్తాం, ఏదో కింద పెట్టి బాగు చేయటం అనేది. ఓకే. సో ఇది మీకు నేకెడ్ వెర్షన్. ఓకే.
సో మీరు హైలైట్ చేసే పాయింట్స్ ఏంటి ఈ స్కూటర్లో? ఇది మన పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్, ఎక్సెప్ట్ దట్ బ్యాటరీ ఆబ్వియస్లీ. బట్ అదొకటి వదిలేస్తే మీరు బ్యాటరీ కూడా అంటే మేడ్ ఇన్ ఇండియా ఎందుకు చెప్తా ఉంటే సెల్స్ వి ప్రొక్యూర్ ఇట్ అండి. సెల్స్ ఎక్కడైనా చేయాల్సింది. బట్ BMS హాస్ బీన్ మేడ్ ఇన్ ఇండియా. ఇట్ హాస్ బీన్ డెవలప్డ్ బై Bgauss. ఓకే. అండ్ ఇట్ హాస్ బీన్ అసెంబుల్డ్ ఇన్ బ్యాటరీస్ our own subsidiary. ఓకే. as well as excel. ఓకే, ఇక ఫ్రెండ్ నుండి స్టార్ట్ చేద్దాము. హర్ష గారు, మనకి ఎలక్ట్రిక్ బండ్లు అనేవి ఎందుకు ఇంత ఖరీదు? అసలు దీంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి చెప్పండి ఒకసారి. సో ఫస్ట్ వచ్చేసండి బిల్డ్ క్వాలిటీ మీద ఉంటుంది. సో దిస్ కమ్స్ విత్ మెటల్ బాడీ. ఓకే, ఇదంతా పూర్తిగా మెటల్. అవును. ఓకే. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫైబర్ ఏంటంటే కాస్ట్ తక్కువ అవుతుంది, మెటల్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అని అదంతా కొంచెం ఎక్కువ. సెకండ్ చాసీ. మీకు ఏదైతే ఇక్కడ చాసీ ఇది రన్ అవుతుందో, షాక్స్ ఇవంతా చాసీ స్ట్రాంగ్ ఉంటుంది ఫస్ట్. సో దిస్ వెహికల్ వెయిస్ అరౌండ్ 110 kilos అండి. సో 110 kilos అంటే మీకు తెలుసు ఇట్స్ లిటిల్ బిట్ హెవియర్ మన యాక్టివాకి యాక్సెస్కి దగ్గర ఉంటుంది. సో D15 Pro ఇది వచ్చి టెలిమాటిక్స్ డివైస్. సో ఇప్పుడు మనకి మొబైల్ అప్లికేషన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, సో అదంతా ఇది కంట్రోల్ చేస్తుంది. సో దీని వెనకాల VCU ఉంటుంది. సో వెహికల్ కంట్రోల్ యూనిట్ అసలు వెహికల్ ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటి అంతా డిటెక్ట్ చేస్తుంది. సో ఎర్రర్ ఏమైనా ఉన్నా కూడా ఫస్ట్ ఇదే డిటెక్ట్ చేస్తుంది. ఇవన్నీ మనకి యాప్లో కనపడతాయి. సో VCU అనేది మీరు ప్రోకైనా ఐకైనా ఉంటుంది. దానికి ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏది తెలిసినా VCUలో రికార్డ్ అయిపోతుంది డేటా అంతా ఫస్ట్. సో వీ కెన్ అప్డేట్ ఇట్. ఈ సాఫ్ట్వేర్ మనం అప్డేట్ చేస్తాం. ఓకే, అంటే ఇవి రెండు మన Bgauss ఇన్ హౌస్, మొత్తం ఇన్ హౌస్ సార్. ఈ వెహికల్ అంతా మీకు ఇన్ హౌస్. ఐ షో యూ సింగిల్. అండ్ దిస్ హ్యాండిల్ అంతా ఇంకా మామూలే. సో LED క్లస్టర్ ఉంటుంది మనకి, నార్మల్ LED క్లస్టర్. మనకి ఈ కలర్స్ హైఫై ఏమి ఉండదు. రీజన్ ఇస్ అంటే లాంగ్విటీ. కస్టమర్కి ఇప్పుడు బండి కొన్నాక ఒక 5 to 6 years లేదా 7 years లేదా లాంగ్ రన్లో ఉండాలని మేము ఎల్ఈడీని పెట్టాం, నార్మల్ LCDకి. LEDs కలర్ అయ్యింది రీజన్ అది. సో అండ్ దిస్ ఇట్లా చాసీ ఫామ్ అవుతుంది ఇదంతా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ అండి. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో సీట్ తీసేసాక మనకి లోపల ఇలా ఉంటుంది. సో బ్యాటరీ కూడా తీసి పక్కన పెట్టాము. మనకి లోపల మెయిన్ యూనిట్ అనేది ఇదన్నమాట. దీంట్లో అంత ప్రత్యేకత ఏముందండి? సో మేజర్ వచ్చి దీనికి ఒక సెకండరీ బ్యాటరీ వస్తుంది సార్. ఓకే. సో సెకండరీ బ్యాటరీ ఎందుకు ఇచ్చామంటే మనకి మొత్తం లైటింగ్ కానీ హార్న్ కానీ VCU కానీ టెలిమాటిక్స్ ఫంక్షనింగ్ కానీ దానంతా కోసం సెకండరీ బ్యాటరీ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు మనకి మెయిన్ బ్యాటరీ పైన ఓన్లీ మోటార్ మాత్రమే నడుస్తుంది అంతే. సో దానికి సపరేట్ వైరింగ్ వస్తుంది, మళ్ళీ వైరింగ్ హార్నెస్ మనం అలా డిజైన్ చేస్తాం చివరిలో. సో ఇది కంట్రోలర్. దీనికి అటాచ్ అయ్యి ఫ్యూజెస్ ఉంటాయి ఇటుపక్క అటుపక్క. ఈ ఫ్యూజెస్ ఎందుకంటే అండ్ మేజర్ అడ్వాంటేజ్, ఏ ఫ్యూజ్ పోతే మనకి ఎక్కడ వెహికల్ ప్రాబ్లం ఉందో తెలిసిపోతుంది. అది మనకి మేజర్ అడ్వాంటేజ్ ఫ్యూజ్ వల్ల. అండ్ DC కన్వర్టర్ ఇది మీకు తెలిసిందే, ప్రతి వెహికల్లో ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీని కన్వర్ట్ చేయాలి ఎంత ఏంటి అని. సో అట్లా మేజర్ పార్ట్స్ ఇవన్నీ. అండ్ మోటార్, దిస్ ఇస్ PMSM మోటార్ which is made in India by Bgauss. Okay, సో మనకి ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉండే కాంపోనెంట్స్ అయితే ఇవే అన్నమాట. మేజర్ కాంపోనెంట్స్ ఇవి, కంట్రోలర్, బ్యాటరీ. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మెయింటెనెన్స్ అనేది 0 అని చెప్పుకోవచ్చు. అవును సార్, కంపేర్డ్ టు పెట్రోల్ వెహికల్ మనకి మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఓకే, సో ఇప్పుడు దీని కాస్ట్ అనేది 1 lakh ఎబోనే ఉంది. సో దీంట్లో ఈ పార్ట్స్ అనేవి అంత కాస్ట్లీయా లేదంటే బ్యాటరీనే? అంటే సార్ ఇప్పుడు బ్యాటరీ ఆల్సో ప్లేస్ ఇంపార్టెంట్ రోల్, బట్ ద క్వాలిటీ వాట్ వీ గివ్. ఇప్పుడు నా కంట్రోలర్ కానీ నా ఫ్యూజెస్ కానీ సెకండరీ బ్యాటరీ కానీ ఏది మీకు ఇంతవరకు Bgauss ఫెయిల్ అయినట్టు మీరు ఎక్కడ చూడలేదు. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్స్ కానీ ఎనీ అదర్ యాక్సిడెంట్స్ Bgauss ఫెయిల్ అయినట్టు ఎక్కడ చూడలేదు. సో దట్స్ అ రీసెర్చ్ అండ్ దిస్ ఇస్ పుట్ ఇన్ టు దట్. ఓకే, సేఫ్టీ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? సో సేఫ్టీ పరంగా వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ బ్యాటరీ కాంపోనెంట్ వస్తుందండి. సో ఇక్కడ సీట్కి ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది కదా సీట్. ఓకే, సో ఇదేంటంటే వన్స్ బ్యాటరీ టెంపరేచర్ ఇంక్రీజెస్, ఎప్పుడైతే బ్యాటరీ టెంపరేచర్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఈ ఫ్యాన్ యాక్టివేట్ అయిపోతుంది టు కూల్ దట్ బ్యాటరీ కాంపోనెంట్. ఆ బ్యాటరీని కూల్ చేయాలి. సో మీరు యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, యాజ్ వెల్ యాజ్ నాట్ ఓన్లీ ఫర్ బ్యాటరీ యాజ్ వెల్ యాజ్ కంట్రోలర్. ఓకే, సో ఇందాక చెప్పినట్టు యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ లో కంట్రోలర్ ఈజ్ ఆల్సో మేజర్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఓకే, అవును. సో చాలా మందికి ఏంటంటే ఇది కంట్రోలర్ నార్మల్ అనుకుంటారు.
బట్ కంట్రోల్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో వాడే కొద్దీ ఇది కూడా హీట్ అవుతూ ఉంటుంది. సో దీనికి కూడా మనం కూలింగ్ సిస్టమ్ ఇస్తాం. ఓకే, దాంట్లో ఏముంది కూలింగ్ సిస్టమ్? కింద ఫ్యాన్ ఉంటుందండి. ఓకే, అంటే ఇప్పుడు కంట్రోలర్ కింద కూడా మనకి కింద ఫ్యాన్ ఉంటుంది. సో ఇట్ అబ్జర్వ్ దట్ హీట్. ఆ కంట్రోల్ నుంచి ఏమిటై హీట్ని తీసేస్తుంది. ఓకే, తీసేసి ఇట్ లెట్ ఇట్ అవుట్. ఓకే, సో అప్పుడు ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది. ఓకే, 2 ఫ్యాన్స్ అనేది వాడడం జరిగింది. అవును సార్. ఓకే, ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాను. దీని స్పెషాలిటీ ఏంటి? సో బ్యాటరీ ఇప్పుడు మీరు చూసారు కదా, దిస్ కమ్స్ విత్ అల్యూమినియం కేసింగ్ అండి, 3 లేయర్ అల్యూమినియం కేసింగ్. ఓకే, సో మనం వాడే సెల్స్ వచ్చి అడ్వాన్స్ 21,700 లిథియం అయాన్ సెల్స్ వాడతాం. ఓకే, విచ్ ఆర్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ పానాసోనిక్. ఓకే, పానాసోనిక్ సెల్స్ మనం వాడేది పానాసోనిక్ సెల్. ఓకే, సో అందుకు కొంచెం మంది ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో బ్యాటరీ మీకు తెలిసిందే. ఇప్పుడు ఈ అల్యూమినియం కేసింగ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? సో మనం చిన్నప్పుడు చదువుకున్నాం సార్ బేసిక్ ఫిజిక్స్, అది అల్యూమినియం ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటాం. సో బ్యాటరీ అనేది ఎప్పుడైతే వాడతామో హీట్ ఎక్కుతుంది. మన మొబైల్ కానీ ఏదైనా హీట్ ఎక్కుతుంది. సో దానికోసమనే అల్యూమినియం ఏం చేస్తుంది, ఆ కేసింగ్ వల్ల ఆ బ్యాటరీ హీట్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది బయటికి. ఓకే, బయటకి ఎమిట్ చేసేస్తుంది లోపల ఉండేవాళ్ళు ఆ బిఎంఎస్ ఆ కాంపోనెంట్. ఓకే, సో దానివల్ల మీకు ఫ్యాన్ మళ్ళీ బ్యాటరీ హీట్ అవడం, ఆల్సో ఇది ఫ్యాన్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో బ్యాటరీ అనేది ఎప్పుడు మీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటుంది బ్యాటరీ. ఓకే, చార్జర్లో ఏమైనా స్పెషాలిటీ ఉందా? సో దీనికి మేజర్ ఇది ఒక స్మార్ట్ చార్జర్ సార్. ఓకే, స్మార్ట్ ఇస్ ఆల్సో డెవలప్డ్ బై Bgauss. ప్యూర్లీ Bgauss. ఓకే, సో స్మార్ట్ చార్జర్ అని ఎందుకు అన్నానంటే బ్యాటరీ బ్యాటరీ టెంపరేచర్ ఎక్కువ ఉంది. సో ఇఫ్ సే ఇట్స్ అరౌండ్ సమ్ 65 degrees అంటే కస్టమర్ అనేది బండి వాడి ఇంటనే తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టేశాడు, కానీ బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. ఓకే, దట్స్ అ స్పెషాలిటీ ఆఫ్ దిస్ చార్జర్. ఓకే, ఇట్ హ్యాస్ అ టెంపరేచర్ కంట్రోల్ సెన్సర్ వేర్ బ్యాటరీలో ఉన్న టెంపరేచర్ని ఓకే చూసి దాన్ని బట్టి ఛార్జ్ పంపిస్తుంది. ఓకే, సో సెల్స్ అనేవి నార్మల్ టెంపరేచర్లో ఉన్నాయంటే ఛార్జింగ్ అనేది పంపిస్తుంది, లేకపోతే అది పంపిది, ఛార్జ్ పంపిది. ఓకే, అది సో అది మేజర్ అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ మీకు ఇక్కడ పర్సెంటేజ్ చూపిస్తుంది. ఓకే, ఎంత పర్సెంటేజ్ ఎక్కింది. సో స్టేట్ ఆఫ్ చార్జ్ 65% రైట్ నౌ ఇన్ దిస్ బ్యాటరీ. ఓకే, సో ఇట్ విల్ టేక్ దట్. ఓకే, ఇప్పుడు 100% కాగానే ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా సార్, ఆటోమేటిక్. ఓకే, సో ఇట్స్ అ బేసిక్ ఫీచర్. ఆటో కట్ ఆఫ్ అనేది ఇట్స్ అ బేసిక్ ఫీచర్ ఫస్ట్, కానీ కొంతమంది అది కూడా ఇవ్వట్లేదు. ఇక D15 గురించి మాట్లాడుకుంటే ఇది టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది? రేంజ్ ఇది టాప్ స్పీడ్ వచ్చేసరికి 60 kmph వెళ్తుంది సార్. ఓకే, ఇన్ స్పోర్ట్స్ మోడ్ దేర్ ఆర్ 2 మోడ్స్ యాక్చువల్లీ ఇన్ డ్రైవ్, ఓకే, ఎకానమీ అండ్ స్పోర్ట్స్. ఓకే, సో స్పోర్ట్స్ మోడ్లో మీకు రేంజ్ వచ్చేసరికి 85 to 90 అట్లా వస్తుంది సార్. ఓకే, అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్, మీకు తెలిసింది వెయిట్ అండ్ ఎవ్రీథింగ్. ఎక్కువలో వెళ్తే కనుక వీఆర్ గెటింగ్ అబౌవ్ 100. ఓకే, ఫర్ షూర్. రేంజ్ ఆన్ ఎ సింగిల్ పర్సన్ రైడ్ వీఆర్ గెటింగ్ మోర్ దాన్ 100. ఓకే, ఫర్ షూర్. ఓకే, ఎందుకంటే నాకు 108 వచ్చింది. ఐ హావ్ టెస్టెడ్ ఇట్ పర్సనల్లీ. ఓకే, మీరు టెస్ట్ చేస్తే 108 వచ్చింది, నాకు 108 వచ్చింది. సో మీకు బై యువర్ రైట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ విల్ కమ్ అరౌండ్ 115. ఒక 10 kilometers అట్ ఇట్. ఓకే, వారంటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు? సో ప్రెసెంట్ అయితే వారంటీ వచ్చి మేజర్ పార్ట్స్ లైక్ కంట్రోలర్, మోటార్, బ్యాటరీ అండ్ చార్జర్, ఈ 4 కాంపోనెంట్స్ వచ్చి 3 years వస్తాయి, ఆర్ 36,000 kilometers విచ్ ఆర్ కమ్స్ ఫస్ట్. అండ్ మిగతా వెహికల్ అంతా 1 year వస్తుంది. ఎక్స్టెండెడ్ వారంటీ ఏమైనా ఉందా? ఉంది సార్, ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది మనకి. దే హ్యావ్ టు పర్చేస్ ఇట్. సో అప్పుడు ఏంటంటే ఎక్స్టెండెడ్ వారంటీ ఓన్లీ బ్యాటరీకి వస్తుంది ఎక్స్క్లూజివ్గా. సో 5 years ఆర్ 50,000 పడుతుంది. 5 సంవత్సరాలు కానీ 50,000 kilometers కానీ అవుతుంది. దానికి ఛార్జ్ పడుతుంది 4,000 ప్లస్ GST. ఓకే, ఇప్పుడు దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఎంత ఉంది? D15 Pro వచ్చి ఎక్స్ షోరూమ్ 1,15,000 అండి. ఓకే, D15i వచ్చి ఎక్స్ షోరూమ్ 1 lakh. ఓకే, ఇక షోరూమ్ ఇది ఎక్కడ ఉంది లొకేషన్? ఇది గుంటూరులో ఆటోనగర్లో వస్తుంది సార్. ఇది మీకు నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చి MG కార్ షోరూమ్ ఉంది. MG కార్ షోరూమ్ పక్కనే, ఒక సైట్ పక్కనే ఉంటుంది Bgauss అని. ఓకే, అండ్ యూ కెన్ సీ ఇట్ ఫ్రమ్ ద మెయిన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ హర్ష గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్కూటర్ నింపి మరీ చూపించారు మాకు. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఫ్రెండ్స్ మిగతా విషయాలు షోరూమ్ బయట మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూశారు కదా మన ఎలక్ట్రిక్ స్కూటర్ని విప్పదీసి నేకెడ్లో ఉంచితే ఎలా ఉంటుందో. సో దాని లోపల కాంపోనెంట్స్ అనేవి అలా ఉంటాయి. మేజర్ కాస్ట్ వచ్చేసరికి మనకి బ్యాటరీ అండ్ మోటార్కే పడుతుంది అనమాట. మిగతా అవన్నీ కంట్రోలర్ అవన్నీ తక్కువ రేటే పడతాయి. సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎందుకు ఇంత ఖరీదు అని మీరు అడుగుతూ ఉంటారు. రీజన్ అయితే ఇదన్నమాట. సో దాంట్లో బ్యాటరీ యొక్క సేఫ్టీ కానీ, ఆ కాంపోనెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, సో వీటన్నిటిని ప్రొడ్యూస్ చేసి స్కూటర్ని ఫైనల్గా తయారు చేయడానికి మనకు అంత కాస్ట్ అయితే పడుతుందన్నమాట. సో Bgauss D15 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత గట్టిదో, సో దాని బ్యాటరీ సేఫ్టీ ఎలా ఉంటుందో మీరు ఈ వీడియో ద్వారానైతే తెలుసుకున్నారు.
సో ఈ బీజీ ఎలక్ట్రిక్ గుంటూరు షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఈ చుట్టుపక్కల మీరు ఎవరైనా ఉంటూ ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చూస్తూ ఉంటే షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఇక్కడికి వచ్చి టెస్ట్ రైడ్ తీసుకోండి, నచ్చితేనే స్కూటర్ అనేది పర్చేస్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే. మరి వీడియో మీకు ఎలా అనిపించింది? స్కూటర్ నేకెడ్గా నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం చూస్తుంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.